హాయ్ ఫ్రెండ్స్, మరో ఎక్సలెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటి చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎండాకాలం వచ్చేసింది కదా, మరి అందరికీ గుండెల్లో గుబులు అంటుంది స్కిన్ని ఎలా కాపాడుకోవాలా అని. ఇది అయితే 100% రిజల్ట్ వచ్చే క్రీమ్ అండి. దీన్ని నేను ఎలా తయారు చేశానో మొత్తం ఫుల్ వీడియో పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే వెంటనే రిజల్ట్ వచ్చింది అనిపించింది. నేను అసలు ఏది ట్రై చేయను అంత త్వరగా. ఇదైతే యూట్యూబ్లో చూశాను నేను ఫస్ట్ టైము, బాగా నచ్చింది నాకు ఈ వీడియో. అందుకోసం అయితే వెంటనే ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీకోసమే ఈ వీడియో నేను కష్టపడి తీశాను. ఇక నా ఫేవరెట్ అయిపోయింది ఈ క్రీమ్ అయితే. చూడండి, నేను చాలా కలర్ తక్కువ ఉంటాను. ఇది అప్లై చేయగానే ఎంత కలర్ అయితే వచ్చినాయో నా చీక్స్ కింద, లిప్స్ దగ్గర అయితే ఇంకా కొంచెం డార్క్గానే ఉంది. చీక్స్ దగ్గర అయితే భలే అనిపించింది నాకు, అలాగే ఫోర్ హెడ్ దగ్గర కూడా. ఇక నైట్ అయితే క్రీమ్ అప్లై చేసేసుకుని పడుకొని మార్నింగ్ ఫేస్ క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. అలాగే మా పాపకు కూడా యూస్ చేశాను, తన ఫేస్ కూడా చాలా గ్లోగా అనిపించింది మార్నింగ్కి. ఇక మరి లేట్ ఎందుకు, దీన్ని ఎలా తయారు చేయాలో, దీని ప్రిపరేషన్స్ ఏంటో మనం చూసేద్దాం పదండి. ఇదిగోండి, ఇది క్రీము. దీన్ని అయితే నేను కొబ్బరి యూస్ చేసి అయితే రెడీ చేసుకున్నాను. ఈ క్రీమ్ని ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఇలా పైదంతా లేయరు కొబ్బరి చెప్పనే ఉండిపోద్దండి. పైన నీట్గా వైట్ది వచ్చేసింది చూడండి, ఎంత నీట్గా వచ్చేసినాయి రెండు కొడకలు కూడా. నాకైతే భలే నవ్వు వచ్చింది ఎంత నీట్గా వచ్చినాయని. మనకి పైన బ్లాక్ పొర ఉన్నా సరే పర్వాలేదండి, ఎందుకంటే మనం యూస్ చేసేది ఓన్లీ మిల్కే కదా. పైన బ్లాక్ పొర ఉన్నా పర్వాలేదు. చక్కగా నైఫ్తో చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకున్నాను. దీన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. పేస్ట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే వాటర్ వేసుకుని నేనైతే 2-3 టైమ్స్ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. చూస్తూ ఉండండి. చాలామంది బ్లాక్గా ఉన్నారనేసి అసలు చాలా డల్ అయిపోతారండి. అన్నిటిలోని యాక్టివ్గా ఉంటారు, కానీ కలర్ వచ్చేసి బ్లాక్గా ఉన్నారనుకోండి, పాపం వాళ్ళు దేంట్లోని ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. అది చిన్న వయసులో నుంచి స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి, అదో రకం ఫీలింగు. నేను కూడా ఫేస్ చేసేదాన్ని. మీకు చెప్పాలి కదా మరి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి. నేను తెల్లగా ఉండాలి అని చాలాసార్లు అనుకునేదాన్ని. అది ఒకేసారి రాదండి కలరు. అమ్మాయిలు అయితే త్వరగానే వస్తారు, పెద్దవాళ్ళు అయ్యే కొలది కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అమ్మాయిల్లో, హార్మోన్ చేంజెస్ వస్తాయి కదా. నేను కూడా అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యాను. అలాగే ఫుడ్ విషయంలో కూడా మనం కేర్ తీసుకోవాలి కొంచెం. ఇదిగోండి, కట్ చేసేసిన పీసెస్ మిక్సీలో వేసేసి వాటర్ వేసేసాను. మెత్తగా అయితే గ్రైండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా యూస్ చేయండి, ఇది చాలా బాగుంటుంది. దీంట్లో ఏ కెమికల్ యూస్ చేయం కదా, ఓన్లీ మనం చేతులతో మనం స్వయంగా చేసుకుంటాం కదా, అందుకైతే మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వాడచ్చు. మనం ఏజ్ తక్కువలా కూడా కనిపిస్తాం అనిపించింది నాకైతే. నేనైతే డైలీ యూస్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసేసిన దాన్ని అంతటా ఒక క్లాత్ తీసుకున్నాను, దీంట్లో వేసేసాను మొత్తం. ఒక గాజు బౌల్ అయితే తీసుకున్నానండి, దాంట్లోకి ఈ పేస్ట్ని అంతా క్లాత్ మీద వేసేసి అయితే పాలు తీసేసి చూడండి ఎన్ని పాలు వచ్చాయో. ఒక కొబ్బరికాయకి చాలా ఎక్కువే పాలు వచ్చాయి. నేనైతే చాలా తక్కువ వస్తుంది అనుకున్నాను, పర్వాలేదు 1 వీక్ వరకు యూస్ చేసుకునే అంత క్రీమ్ అయితే నాకు వచ్చింది ఈ పాలతోటి. ఈ పాలన్నీ మొత్తం కలెక్ట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక డే మొత్తం ఉంచాను. తర్వాత తీసి చూస్తే మొత్తం గడ్డ కట్టేసింది క్రీమ్ అంతా. దాన్ని ఒక 5 అవర్స్ పాటు బయట ఉంచేసాను. 5 అవర్స్ అవసరం లేదండి, ఎందుకంటే కొంచెమే కదా, 2 అవర్స్ అయితే సరిపోతుంది. నేనైతే 5 అవర్స్ ఉంచమన్నారు కదా మేడం అనేసి అయితే నేను 5 అవర్స్ ఉంచేసాను. అది మొత్తం మెల్ట్ అయిపోయి మళ్ళీ పాలలాగా అయిపోయింది. కొంచెం అంటే కొంచెం అంత క్రీమ్ అయితే వచ్చింది నాకు. డిసప్పాయింట్ అయిపోయాను దెబ్బకి.
అయ్యో ఏంటి ఇదంతా వేస్ట్ చేసేలా పడేసేయాలా అని అయితే అనుకున్నాను. ఇదిగోండి క్రీమ్ మొత్తం మిల్క్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూడండి. ముందు నేను ఫేస్ చేసిన అనుభవం అని చెప్తున్నాను ఇప్పటి వరకు. ఇదైతే మార్నింగ్ అంతా ఉంచేసాను. ఇదైతే ఇంకా ఇది పాలు తీసేసిన ఏమంటారు కొబ్బరి పొడి. ఆ కొబ్బరి పొడిని వేస్ట్ చేయకుండా నేనైతే అటుకుల్లో వేసుకున్నానండి. మా వారు కర్రీస్లో వేయమని నాకు ఇంతకుముందు అయితే 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు కొబ్బరి పొడి. ఇది చూసి నవ్వొచ్చింది. కొంచెం కొబ్బరి పొడి 10 రూపీస్ తీసుకున్నారు అనేసి ఈ కొబ్బరి పొడిని అయితే నేను పాడేయకుండా ఎండలో పెట్టేసి స్టోర్ చేసుకుందాం అనేసి నేను ఇంకా పాడేయలేదండి. ముందైతే పాడేద్దాం అనుకున్నా. అలాగ అటుకుల్లోని మా పిల్లలకైతే స్నాక్స్కి కొంచెం కలిపేసాను. ఇదిగోండి మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ తీసి చూస్తే ఇలా గడ్డ కట్టేసింది మిల్క్ అంతా. అడుగునైతే వాటర్ ఉంది ఐసుని. దీన్ని ఒక 5 అవర్స్ ఉంచమన్నారు కదా అని నేను 5 అవర్స్ ఉంచేసాను. మొత్తం కరిగిపోయిందండి. అది కూడా చూడండి మీరే. ఫస్ట్ టైం చేశాను కదా, నాకు మరి అంత క్లారిటీ తెలియదు కదా, ట్రై చేయగా వస్తుంది కదా అనేసి అయితే ఇంకా నేను ఇది ఫస్ట్ ఇలా ఉంది ఐస్ ఉంది కదా అనేసి నేను ఇంకా అలా 5 అవర్స్ ఉంచేసానని చెప్తున్నాను కదా. అది మొత్తం మెల్ట్ అయిపోయింది అన్నమాట. చూడండి ఈ వేస్ట్ వాటర్ని అంతా తీసేయాలి. తీసేసి చక్కగా సింక్లో అయితే పోసేసాను. ఈ ఐస్ని మొత్తం పక్కన పెట్టుకుని ఇదిగోండి పైన మొత్తం గడ్డ కట్టేసింది. నేను మూత పెట్టలేదు బాక్స్ మీద, అందుకు చాలా ఎక్కువ ఐస్ కట్టేసింది. మీరైతే తప్పకుండా మూత పెట్టుకోండి. ఇక ఈ వేస్ట్ నీళ్ళన్నీ ఇంక తీసేసాను, సింక్లో పోసేసాను. క్రీమ్ ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని అయితే మనం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న దాన్ని బాక్స్లో పెట్టేసి మళ్ళీ ఈ ఐస్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి. ఒక 2 అవర్స్ సరిపోతుందండి ఒక్క కొబ్బరికాయకి. ఇలా నేను ఒక 5 అవర్స్ ఉంచేసాను తెలియక. చూడండి క్రీమ్ మొత్తం కరిగిపోయింది. వాటర్ ఐసు అన్నీ క్రీమ్ అన్నీ కరిగిపోయి నన్ను కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది చూసేసరికి. ఏం పర్వాలేదు అనేసి కొంచెం జాయిగా నేను పైదంతా క్రీమ్ తీసుకుంటున్నాను. తీసినా సరే చాలా మట్టుకి వాటర్లో మిక్స్ అయిపోతూ ఉంది. అలా డిసప్పాయింట్ అయిపోయిన కొద్దిసేపు అయితే ఈ కొంచెం క్రీము ఏం చేయను, ఇంత కష్టపడి చేశాను అని అనిపించింది. మీకు మరి చెప్పాలి కదా నేను ఇది చేసేటప్పుడు ఏమైంది ఏంటని. మీరు కూడా మళ్ళీ నేను ఏదో రాంగ్ చెప్పాను, ఫేక్ చెప్పాను, ఏదో క్రీమ్ చూపించాను అనుకుంటారు మళ్ళీ మీరు. అందుకోసమే చెప్తున్నానండి. నాకైతే ఈ క్రీమ్ కొంచెం ఎందుకు ఇలాగ అయింది, కొంచెమే అయ్యింది ఏంటి క్రీము ఇంత పని చేశాను అనుకున్నాను. అప్పుడు ఐడియా వచ్చింది. ఆ వచ్చిన క్రీమ్ కూడా మళ్ళీ బాక్స్లోనే వేసేసి ఇక మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మూత పెట్టేశాను ఈసారి. మూత పెట్టేసి ఒక 3 అవర్స్ ఉంచేసానండి. ఎప్పటిలాగే మళ్ళీ అయితే గడ్డ కట్టేసింది. చాలా నవ్వు వచ్చింది. ఎంత బాగా కట్టిందో గడ్డ మళ్ళీ. ఇదిగో చూడండి అడిగిన అసలు ఇంకా వాటర్ కూడా లేవు. ఐస్ మొత్తం ఆవిరైపోయి గడ్డ కట్టేసింది ఇదంతా. ఇదైతే నేను ఇంకా రాసుకోవడానికి ట్రై చేస్తున్నాను. చల్లగా ఉంది. దీన్నైతే ఇప్పుడు మనం చాకుతో ముక్కలుగా కట్ చేసుకుని, పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. నేనైతే ఫస్ట్ ఇలా ఫేస్ చేశాను అంటున్నాను కదా, మరి అందుకు మళ్ళీ మిక్సీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చింది. ఒక్కసారే పెట్టాలి డీప్ ఫ్రిడ్జ్లో. ఇదిగోండి ఈ ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి. ఫస్ట్ అయితే నేను ఇలా పెద్ద పీసెస్ వేసేసాను కరిగిపోద్దేమో అని. కాదండి చాలా గట్టిగా ఉన్నాయి ఈ ముక్కలు. చాలా చాలా ఆశ్చర్యం కలిగింది నాకైతే ఇలా చేస్తుంటే, ఇలా క్రీమ్ బయటికి రావడం. ఇదిగోండి ముక్కలు ఇంకా కరగట్లేదు అనేసి అయితే నేను మళ్ళీ చాకుతోటి కట్ చేస్తున్నాను మిక్సీలోంచే. ఆ సిస్టర్ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి అందరికీ సేల్ చేస్తున్నారండి. మీకు ఈ వీడియో మీద నమ్మకం లేకపోతే స్కిన్ వైటనింగ్ కోకోనట్ క్రీమ్ అని అయితే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ వస్తాయి. చాలా వైరల్ అయింది ఈ వీడియో. తనైతే చాలా ఎక్కువ మందికి పంపిస్తున్నారు. బాక్సుల్లో
ప్యాక్ చేసి ఇదిగోండి మెత్తగా అయితే 3 టైమ్స్ నేను గ్రైండ్ చేసేసరికి మంచి టెక్స్చర్తో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. వావ్ అనిపించింది నాకు అసలు చూడగానే. మా అమ్మాయి కూడా షాక్ అయింది, మమ్మీ చాలా బాగుంది కదా అని. నేనైతే ఇక వెంటనే నా హ్యాండ్స్కి ఫేస్కి అప్లై చేశాను. అప్పటికప్పుడే నాకు రిజల్ట్ కనిపించేసింది. చాలా హ్యాపీ అయిపోయాను. నేను కష్టపడి చేశాను కదా, ప్రతిఫలం దక్కింది అనేసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి కోకోనట్ మిల్క్ క్రీము. కొబ్బరి నూనె రాసుకుంటాం కానీ మనం కొబ్బరి నూనె చాలా అపోహలు, చాలామంది కొబ్బరి నూనె రాస్తే నల్లగా అయిపోతారు అనేసి అయితే అంటారు. పిల్లలకు కూడా చాలామంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. చూడండి నేను హ్యాండ్కి అప్లై చేయగానే నా హ్యాండ్ చూడండి, నాకే నమ్మకం కలగలేదు అసలు. నేనైనా ఇంత వైట్ అయిపోయాను అనిపించింది హ్యాండ్స్కి అప్లై చేయగానే. చాలా రిజల్ట్ అయితే వచ్చిందండి. ఇదైతే ఏమీ ఫేక్ అయితే కాదు, మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. మరి నల్లగా ఉన్న వరకు అయితే కొంచెం టైం పడుతుంది, దేనికైనా మరి టైం పడుతుంది కదా. మనం ఏ ఫెయిర్నెస్ క్రీమ్స్ రాసినా కూడా అలా యూజ్ చేయగానే రిజల్ట్ కనిపిస్తుంది. నేనైతే ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీయే వాడతానండి చిన్నప్పటి నుంచి కూడా. అదేమీ పెద్ద ఇంప్రూవ్ అనిపించలేదు నాకు ఇప్పటికి కూడా. నాకు కొంచెం ఇదైతే బెటర్గా అనిపించింది. మా పాపకు కూడా రాశాను. తనకి అసలు నలుగు పెట్టుకోవడం అంటే చాలా చిరాకు, నలుగు పిండి అవి పెట్టుకోదు. అలాంటిది నేను రాసుకుంటుంటే తనకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తను కూడా వెంటనే రాయి మమ్మీ అనేసి అయితే అన్నది. ఇదిగోండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో మీ కళ్ళ ముందే చూడండి. నా స్కిన్ మీకు తెలుసు కదా, నా స్కిన్ పెద్దగా ఫేర్గా ఉండదు. అప్పుడప్పుడు నేను ఫిల్టర్ కూడా యూస్ చేస్తాను, అది కూడా మీకు తెలుసు కదా. ఇక నేనైతే కలర్ వచ్చేసానని చాలా ఎక్సైట్మెంట్లో ఫీల్ అయ్యాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక నాకు చీక్స్ చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో అనిపించింది నాకైతే. ఈ క్రీమ్ అయితే ఎవరు చెప్పరు, నేను ఫేస్ చేశాను కదా. కలర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారో అనేసి అయితే నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో ఇంత టైం స్పెండ్ చేసి వీడియో తీసి నీకు వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు చెప్తున్నాను. ఇది అప్లై చేశాక నైట్ పడుకొని మార్నింగ్ అయితే రిమూవ్ చేసేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎండ వచ్చిందికి ఎండ తిట్టుకోకుండా మనం ఎండాకాలాన్ని ఈ క్రీమ్ రాసేసుకొని ఎండాకాలం అంతా మనం ఎంజాయ్ చేసేయచ్చు, బయట తిరగచ్చు, ఏమీ కాదు. ఇదిగోండి ఈ పౌడర్ అయితే నేను ఎండలో పెట్టేసి ఇక ఒక బౌల్ తీసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. ఒక కొబ్బరికాయతో మనకి వారం రోజులకు సరిపడా క్రీమ్ రెడీ అయిపోయింది. అలాగే కూరల్లో వేసుకోవడానికి పౌడర్ కూడా ఉంది. చాలా కొబ్బరికాయలు వేస్ట్ చేసేసేదాన్ని నేనైతే. ఊరి నుంచి తెచ్చుకుంటాం, మాకు ఎక్కువ కొబ్బరికాయలు ఉంటాయి. ఇక ముందు నుంచి ఇంకెప్పుడు పాడేయను. ఇప్పటి నుంచి మీరు కూడా కొబ్బరి చెక్కల్ని వేస్ట్ చేసుకోకుండా స్వీట్లు అవి చేసుకోవటం మానేసి అయినా సరే ఇలా క్రీమ్ రెడీ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.